తల్లిదండ్రులను సన్మానించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆజ్ఞలన్నిటిలో అనగా మన మానవులకి ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటిలో మొదటి ఆజ్ఞగా మనం చెప్పుకోవచ్చు. మన కొరకు చెప్పినటువంటి ఆజ్ఞలలో మొట్టమొదటిగా తల్లిదండ్రులను సన్మానింపమని మన ప్రభువు ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక పిల్లవాడు లేక కుర్రోడు తన చదువంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ డిగ్రీ పట్టా పొందుకుంటున్నాడంట. ఇప్పుడు చూడండి, మన చదువంతా కూడా కంప్లీట్ అయిపోతుంటా ఉన్నటువంటి సమయంలో, అంటే మనకి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తరువాత మనకి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే మనం డిగ్రీ చేసినప్పుడు మనకి ఆ గ్రాడ్యుయేషన్ పెట్టి దాంట్లో మన పట్టా ఆ సర్టిఫికేట్ మనకి ఇస్తూ ఉంటారు. ఆ విధముగానే ఆ బిడ్డ తన చదువునంతా కూడా కంప్లీట్ చేసి ఆఖరిగా ఆ యొక్క పట్టాను పొందుకుంటున్నటువంటి సమయంలో అందరినీ కూడా వరుసగా పిలిచి ఆ పట్టా ఇస్తున్నారంట, అందజేస్తూ ఉన్నారు. పేరు పిలుస్తూ ఉండగా వరుసగా స్టేజ్ మీదకు వస్తున్నారు, పట్టా తీసుకుంటున్నారు. వెళ్ళిపోయి కింద వారికి సెపరేట్గా వేసినటువంటి ఆ యొక్క చైర్స్లో వారు కూర్చుంటున్నారు. ఈ కుర్రవాడి దగ్గరికి వచ్చేసరికి పేరు పిలవగానే వెళ్ళాడు, ఆ పట్టాను అందుకున్నాడు. నేరుగా స్టేజ్ దిగి తనకి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క కుర్చీలో కూర్చోకుండా జనాల్లోనికి నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఏంటి అందరు ఎక్కడ కూర్చుంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడని అందరూ ఇస్తున్నటువంటి వారి వైపు చూడడం మానేసి ఆ అబ్బాయి వైపు తేరు చూస్తూ ఉండగా ఆయన జనాల్లోనికి నడుచుకుంటూ ఆ పట్టా పట్టుకుని వెళ్ళి ఆ జనాల మధ్యలో కూర్చున్నటువంటి తన తల్లి దగ్గరికి వెళ్ళి తన తల్లి చేతిలో ఆ పట్టా పెట్టి, అమ్మా నువ్వు సాధించావు అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క పట్టాను తన తల్లి చేతిలో పెట్టి అమ్మా నువ్వు సాధించావని చెప్పాడో, తల్లి ఆనంద బాష్పాలతో ఆ బిడ్డను హత్తుకొని దీవించడం ప్రారంభించిందంట. హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, తల్లిదండ్రులను సన్మానించమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేకపోతే పాత నిబంధన గ్రంథంలో యెహోవా ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నారు. ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్, అది బ్రతిమాలుకోవడం కాదు, అది తప్పకుండా నువ్వు చేయవలసినటువంటి పని, అది ఒక ఆజ్ఞ. తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటి అమ్మా? తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటమ్మా? మీకు సన్మానాలు ఎవరు చేయలేదా? తల్లిదండ్రులను సన్మానించుట అంటే తల్లిదండ్రులకు గౌరవాన్ని అందించుట. హల్లెలూయా. సన్మానించడం అంటే అందరూ సన్మానం చేసినట్టుగా శాలువాలు, కిరీటాలు, చేతిలో బొకేలు, చేతికి ఉంగరాలు అవి పెట్టడం కాదు. వాటి ద్వారా ఆనందం కలుగుద్దేమో కానీ అది తాత్కాలికంగా ఉండిపోదు. కానీ నీవిచ్చేటువంటి ఆ యొక్క గౌరవం అనేది, నీ తల్లిదండ్రులకు నీవు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ అనేది వారి జీవితంలో వారిని నిత్యము సంతోషపెడుతూనే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక తల్లిదండ్రులను సన్మానించమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులను చాలామంది ఏ విధంగా చూస్తున్నారంటే ఒక అబ్స్టకల్గా చూస్తున్నారు, అంటే ఏదో ఒక ఆటంకకరంగా ఉంటున్నారు రా బాబు వీళ్ళు అన్నట్టుగా చూస్తున్నారు. వీళ్ళు మనకి ఒక గుదిబండలాగా ఉంటున్నారు రా బాబు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను ఒక గైడెన్స్ ఇచ్చేటువంటి వారు సలహాలు సూచనలు పాటించవలసినటువంటి మనము ఫాలో అవ్వవలసినటువంటి వారిగా వారిని గౌరవంగా చూడడం లేదు సరికదా, వారిని ఒక అడ్డుబండలాగా చూడడం అనేది ప్రస్తుత దినాల్లో మనము చూస్తూ ఉన్నాం. అలాంటి రోజులలో ఈరోజు మనం బ్రతుకుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, తల్లిదండ్రులు మనకి భారభరితమైనటువంటి వారు కాదు, వారిని మనము సన్మానించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఒక సమాజము బాగుండాలి అంటే, ఒక సంఘములో ఒక ప్రజలు బాగుండాలి అంటే మొదట ఒక చిన్న సమూహముగా ఏర్పడినటువంటి కుటుంబము బాగుండాలి.
అనగా భర్త దేవుణ్ణి వెంబడించాలి, దేవుని వాక్య ప్రకారముగా ఆయన జీవించి విశ్వాసములో సాగిపోతూ ఉండాలి. భార్య ఆయనకు సహకారిగా ఉండాలి, ఆయన మాటకు లోబడాలి. అంటే డోరు దగ్గర మ్యాట్లాగా ఎందుకు పనికిరాందని కాదు, ఆయన చేసేటువంటి ప్రతి పనిలో భక్తిలోనే కానీ ప్రతి విషయాల్లో కూడా తోడుగా ఉండాలి. అలాగే పిల్లలు వారి మీద ఆధారపడినటువంటి వారే, వారి యొక్క ఆ మాటలలో చెప్పు చేతలలో నడిచేటువంటి వారిగా వారు ఉండాలి. ఎప్పుడైతే ఈ విధముగా దేవుడు నియమించినటువంటి ఆ యొక్క నియమములో ఎప్పుడైతే కుటుంబం ఉంటుందో ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నియమంలో నీవు ఉండాలి, ఆ కట్టుబాటులో నీవు ఉండాలి. దానిని దాటి మనము వెళ్తే మనము ఏమీ కూడా ఫలించలేం. అందుకనే దేవుడు అంటాడు కదా, నాకు వేరై ఉండి మీరు ఫలించలేరు. దేవునికి వేరై మనం ఫలించలేకపోవడం అంటే, దేవునికి వేరవడం అంటే దేవుని యొక్క మాటకు అవిధేయులుగా మనం జీవించుటే. దేవుణ్ణి వదిలేసి లోకంలో కలిసిపోయి ఇష్టం వచ్చినట్టు బ్రతకడం మాత్రమే కాదు, ఆయన మందిరానికి వచ్చినా ఆయన చెప్పినటువంటి మాటను, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను నువ్వు నెరవేర్చలేకపోతే నువ్వు వేరుగా జీవించినట్టే. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నా అందు మీరు అంటు కట్టబడి ఉంటేనే మీరు ఫలించగలరు. నాకు వేరయుండి మీరేమీ కూడా చేయలేరు, ఎండిపోతారు. ఒక కుటుంబం అనేటువంటి వ్యవస్థను దేవుడు స్థాపించి, దేవుడు కొన్ని నియమాలు నిబంధనలు పెట్టినప్పుడు కుటుంబము కష్టమైన నష్టమైన ఆ నియమ నిబంధనలో ఉంటేనే ఫలించగలదు ఆ కుటుంబం. లేకపోతే ఫలించలేదు, ఆశీర్వాదాన్ని పొందలేదు. కనుక దేవుడు చెబుతున్నటువంటి ఆ కట్టడ లేక నియమము ఏమిటంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, విధేయులుగా ఉండాలి, వారిని సన్మానించాలి అనేటువంటి మాటను దేవుడు వాక్యములో వ్రాయించడం అనేది మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు ఈ వాక్యములో నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఈ వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మూడు విషయాలు చెప్తా, మూడు విషయాలు. మొదటిది పిల్లల కొరకు, రెండవది తల్లిదండ్రుల కొరకు, మూడవది అవన్నీ కూడా పాటిస్తే మనకు వచ్చేటువంటి లాభం ఏంటో ఈరోజు ఈ 3 విషయాలు మనము చూడబోతున్నాం. మొట్టమొదటి పాయింట్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మొట్టమొదటిది ఏమిటంటే, బైబిల్ గ్రంథములో తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి లేక వచ్చేటువంటి గౌరవాన్ని దేవుడు డిమాండ్ చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రుల పట్ల మనం చూపించవలసినటువంటి గౌరవాన్ని దేవుడు ఇవ్వమ్మ బుజ్జి కన్నా అని చెప్పి మనకి బుజ్జగించి మనల్ని బ్రతిమాలుకోవడం లేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే డిమాండ్ చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా దాంట్లో మనము గుర్తించవలసినటువంటి గౌరవం ఒకటి ఉంది. మనము గుర్తించవలసినటువంటి గౌరవం అదేమిటంటే, పాత నిబంధన గ్రంథములో దేవుడు 5వ ఆజ్ఞగా దేన్నైతే రాయించాడో, క్రొత్త నిబంధనలో కూడా ఇదే ఆజ్ఞను దేవుడు రాయించడం అనేది మనము చూస్తూ ఉన్నాం. అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం చూడగలం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానింపుము, అప్పుడు నీవు ఈ భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది నీవు నేను గుర్తించవలసినటువంటి గౌరవం. పిల్లలు గుర్తించవలసినటువంటి గౌరవం ఏమిటంటే, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. ఏ విధముగా నేను సన్మానించాలి? ప్రస్తుత దినాల్లో పిల్లలు తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తున్నారంటే, మన ఆనందాన్ని అంతా కూడా నాశనం చేసేసే వాళ్ళగా కనబడతారు తల్లిదండ్రులు. మనకి ఎలా కనబడతారమ్మా? నా ఆనందాన్ని అంతా కూడా లాగేసుకుంటున్నారు,
నా హ్యాపీ డేస్ అన్నీ కూడా వీరు లాగేసుకుంటున్నారు, వాళ్ళు చెప్పినట్టుగానే నన్ను చేయమంటున్నారు అని పిల్లలు తల్లిదండ్రులను ఒక పిచ్చోళ్ళలాగా చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే అమ్మో మూర్ఖత్వం నా తల్లిదండ్రులకు అనుకుంటారు. మరికొంతమంది అయితే శాడిస్ట్లో నా తల్లిదండ్రులు అనుకుంటారు. మరికొంతమంది అయితే అయ్యి బాబోయ్ సైకోలు ఎక్కడో లేరు, మా ఇంట్లోనే ఉన్నారు అనుకుంటారు. మరికొంతమంది తల్లిదండ్రుల పట్ల ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు కొంతమంది పిల్లలు. తల్లిదండ్రులను దేవుడు పిల్లలకు ఒక అనుభవంతో సలహాలు ఇచ్చేటువంటి సలహాదారులుగా పరిశుద్ధాత్మ దేవుడే, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడే మనకు ఒక వరముగా తల్లిదండ్రులను ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, తల్లిదండ్రులను మనకు దేవుడు ఒక వరముగా ఇచ్చాడు. ఎందుకనంటే చిన్నతనము నుండి కూడా మనం పెరుగుతూ పెద్ద అవుతూ వయసులోను జ్ఞానములోను ఎదుగుతూ ఉండగా మనకి ఈ లోకము గూర్చినటువంటి అవగాహన, అనుభవ జ్ఞానము మనకు కావాలి. మనము అటు ఇటు పొరపాటుల ద్వారా తప్పిపోయి పడిపోయి మనము నాశనం అయిపోకుండా ఉండాలి అంటే మన తల్లిదండ్రుల యొక్క గైడెన్స్ అనేది మన జీవితంలో అత్యంత ఆవశ్యకం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వారు చెప్పినటువంటి మాటలలో వాళ్ళు మన ఆనందాన్ని దోచేసుకుంటున్నారు. నేను ఆనందంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదేమో అని మనం అనుకోకుండా వారు చెప్పినటువంటి మాటలు, ఆజ్ఞల ప్రకారము మనం ముందుకు వెళితే మనము ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో మనం నడుస్తాం. ఎందుకంటే వారు దేవుడు మనకిచ్చినటువంటి ఒక వరము లాంటి వారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను మెచ్చుకోవాలి అంటే, ఈరోజు దేవుడు నన్ను మెచ్చుకోవాలి, దేవుడు నా వైపు చూడాలి, దేవుడు నన్ను కనికరించాలి, నన్ను చూసి దేవుడు మెచ్చుకోవాలని చాలామంది చేసేటువంటి పనులేంటో తెలుసా? మోకాళ్ళ మీద కొండలెక్కడాలు, చెప్పులు తీసేసి రోడ్డు మీద 100 కిలోమీటర్లో 50 కిలోమీటర్లో చెప్పులు తీసేసి నడుచుకుంటూ వెళ్ళిపోవడాలు, రాత్రులు పొద్దున్నలో ఆకుండా నడుచుకుంటూ వెళ్ళిపోవడాలు, ఇంకా పనికిమాలిన పనులు ఇంకా చాలా ఏవో చేస్తూ ఉంటారు. దేవుని మనల్ని మెచ్చుకోవాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? మనం చేసేటువంటి ప్రతి దానిలో కూడా తల్లిదండ్రులను గౌరవించేటువంటి వారిగా మనం ఉండాలంట. ఇదే విషయాన్ని నేను సొంతంగా చెప్పట్లేదు, బైబిల్లోనే దేవుడు రాయించాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒకసారి చదవండి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అన్ని విషయములలో ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. హల్లెలూయా. అమ్మా, పిల్లలారా, దేవుడు మిమ్మల్ని మెచ్చుకోవాలి అంటే, దేవుడు మిమ్మల్ని చూసి మిమ్మల్ని మెచ్చుకొని తన ఆశీర్వాదముతో మిమ్మల్ని నింపాలి అంటే, మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింప చేయాలి అంటే, మీ భవిష్యత్తుని దేవుడు ఆశీర్వదించాలి అంటే, దేవుడు మిమ్మల్ని ఘనపరచాలి అంటే మీరు చేయవలసింది ఏంటో తెలుసా? మోకాళ్ళ మీద కొండలెక్కడాలు కాదు, చెప్పులిప్పేసి రోడ్ల మీద కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళడాలు కాదు. ఇంట్లో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులను అన్ని విషయాలలో వారి మాట వినుట చేత. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల మాట వినవు కానీ, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు సన్మానించవు కానీ, బయట ఉన్నటువంటి అన్ని కార్యకలాపాలంటే దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి ఇలా చేయాలి అలా చేయాలని శరీరాన్ని నలగొట్టుకునే పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం మనం. కానీ వాక్యంలో దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను మెచ్చుకోవాలి అంటే, నా అనుగ్రహము నీ పైన ఉండాలి అంటే నీవేం చేయాలో తెలుసా? అన్ని విషయములలో తల్లిదండ్రుల యొక్క మాటకు నువ్వు లోబడి ఉండాలి. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రుల కోసం కూడా ఇక్కడ ఇంకొక మాట 21వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఏమిటది? తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టించకుడి. ఒక పక్కన పిల్లల కొరకు చెప్తూ అదే తల్లిదండ్రులకు ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీ పిల్లలకు కృంగదీసి, అంటే పిల్లల్ని అత్తమాను అనరాని మాటలన్నీ కూడా అనేసి వారి మనసును కృంగదీసేస్తారు కొంతమంది.
నువ్వు ఇలాగరా, నువ్వు అలాగరా, నువ్వు ఇదిరా, నువ్వు అదిరా అని పిల్లలను కూడా నానా మాటలు అనేసి వారి హృదయాలను మనసునంతా కూడా కృంగదీసి వారికి కోపాన్ని రేపేటువంటి వారుగా ఉంటారు. అది వాక్యానుసారం కాదు. దేవుడు అంటున్నాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండాలి, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల యొక్క మాట వినవాలి. అలాగే తల్లిదండ్రులు కూడా మీ పిల్లల మనసు కృంగునట్లుగా వారి కోపాన్ని తెప్పించకూడదు. నువ్వు ఎప్పుడైతే దేవుని నీ యొక్క తల్లిదండ్రుల మాట వింటూ వారిని సన్మానిస్తూ వారిని గౌరవించి వారిని సంతోష పెడతావో పరమందున్నటువంటి దేవుడే నిన్ను చూసి మెచ్చుకుంటాడంట. హల్లెలూయా. ఈ లోకంలో వాళ్ళు నన్ను చూసి మెచ్చుకోవాలి, వీరు నన్ను చూసి గొప్పోడు అనుకోవాలి, వారు నన్ను ఇదిగా నన్ను చూడాలి, అక్కడ నాకు గౌరవం కావాలి, ఇక్కడ నాకు గౌరవం కావాలని మనం ఎంతో వీళ్ళ గౌరవం ఆశిస్తాము. కానీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క మాటకి లోబడి వారిని మనం సంతోషపెడితే సాక్షాత్తు దేవుడే మనల్ని మెచ్చుకుంటాడంట. హల్లెలూయా. దేవుడే మనకి సర్టిఫికేట్ ఇచ్చిన తరువాత, దేవుడే మనల్ని మెచ్చుకున్న తరువాత ఈ లోకంలో వాళ్ళు ఏమనుకుంటే మనకేంటంట? ఈ లోకంలో వాళ్ళు ఏమనుకుంటే మనకేంటంట? అందుకనే దేవుని యొక్క అనుగ్రహము నీకు కావాలి అన్న, దేవుడు నిన్ను చూసి మెచ్చుకోవాలి అన్న, మనం ఏం చేయాలో తెలుసా? నీ ఒళ్ళు నలగొట్టుకోవడం కాదు, నీ తల్లిదండ్రుల యొక్క మాటకు విధేయత చూపించి వారిని సంతోషపెట్టేటువంటి వారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నిన్ను చూచేటువంటి దేవుడు నీ యందు ఎంతో ప్రేమను కలిగి నిన్ను మెచ్చుకుంటాడు, నీకు తన అనుగ్రహాన్ని నీకు చూపిస్తూ ఉంటాడు, నిన్ను బలపరిచేటువంటి దేవుడై ఉంటాడని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అలా కాదని మనము ఏమి చేస్తూ ఉన్నా మనం ఏం చేసిన వారం అవుతామో తెలుసా? పాపము చేసినటువంటి వారం అవుతాం. ఈరోజు అనేక కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి గల కారణం, అశాంతితో ఆ కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? పిల్లలు 5వ ఆజ్ఞను మర్చిపోవడము చేత. 5వ ఆజ్ఞ అనగా నీ తల్లిని తండ్రిని సన్మానింపమనేటువంటి వాగ్దానమును లేక ఆ యొక్క ఆజ్ఞను మర్చిపోయినటువంటి కారణము చేత ఈరోజు కుటుంబాల్లో నెమ్మదిని మనము చూడలేకపోతున్నాం, అశాంతిని మనము చూస్తూ ఉన్నాం, ఎంతో గలిబిలి గందరగోళాన్ని కుటుంబంలో మనము చూస్తూ ఉన్నాం. కనుక 5వ ఆజ్ఞను మనము ఎంతో శ్రద్ధతో మనము దాన్ని పాటించేటువంటి వారుగా మనం ఉండాలి. అంత మాత్రమే కాకుండా మనము ఏ స్థితికి ఎదిగినా మన తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి గౌరవాన్ని మనం మర్చిపోయేటువంటి వారుగా మనం ఉండకూడదు. ఎందుకనంటే మన జీవితంలో మనము ఎదుగుతూ ఉండగా, మనము అభివృద్ధిలోనికి వెళుతూ ఉండగా తల్లిదండ్రులను విడిచి వెళ్ళేటువంటి కొన్ని సందర్భాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయో ఒక వచనం నేను మీకు చదివిస్తాను. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇది దేవాతి దేవుడు రాయించినటువంటి మాట. కొన్ని సందర్భాల్లో అంటే వయసులో మనం ఎదిగే కొలదు, ఒక ఉద్యోగ పరిమితిలోనో లేక వివాహమైన తరువాతనో తల్లిదండ్రులను విడిచిపెట్టి మనము వేరేగా ఉండవలసినటువంటి పరిస్థితులు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, నువ్వు ఎంత గొప్ప ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఎంత గొప్ప దేశంలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నానో నీ తల్లిదండ్రులను గౌరవించడం అనేది నీవు మర్చిపోయేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. ఎందుకనంటే వారు చిన్నతనము నుండి నీ కొరకు చేసినటువంటి ప్రతి త్యాగమును జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈ స్థితిలో మనము ఉండడు కొరకు, ఈ స్థితిలో మనము నిలబడుట కొరకు వారు మన వెనుక ఎన్ని త్యాగాలు చేశారో నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు బలహీనతగా ఉన్నటువంటి సమయాల్లో అనేక సార్లు నీ యొక్క మనసు దగ్గరే వారు కూర్చొని దివారాత్రులు నీ యొక్క బాధను వారు బాధగా నీ కొరకు ప్రార్థన చేస్తూ, నీ కొరకు కన్నీరు కారుస్తూ
నువ్వు స్వస్థపరచబడేటువంటి సమయం వరకు, ఆ గాయము కట్టబడేటువంటి సమయం వరకు కూడా వారు నీ కొరకు నిద్రాహారాలు మానేసి ఆ రాత్రంతా కూడా నీ క్షేమం కొరకు పడుగాపులు కాసి ఉండేటువంటి స్థితిని నువ్వు మర్చిపోకూడదు. ఆ చిన్నతనంలో నాకు ఎక్కువ దెబ్బలు తగిలి కాళ్ళు చేతులు ఇరిగిపోవడాలు, ఆ సమయంలో హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని ఇంటికి వచ్చిన తరువాత ఆ మంచం మీద పడుకుని రాత్రంతా మూలుగులెడుతూ బాధపడుతూ నిద్ర పట్టక ఆ నొప్పితో ఎంతో బాధపడుతున్నటువంటి సమయంలో నా తల్లిదండ్రులు ఆ మంచం దగ్గరే కూర్చొని ప్రార్థన చేస్తూ నైట్ అంతా ప్రార్థన చేస్తూనే కూర్చునేవారు అక్కడ. అది తల్లిదండ్రుల యొక్క ప్రేమ మన పట్ల. నువ్వు ఎంత ఎత్తు ఎదిగినానో, నువ్వు ఎక్కడ ఉన్నానో, నీకు పెళ్ళిళ్ళు అయిపోయినానో, నువ్వు ఉద్యోగ రీత్యా అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయినానో, నీ తల్లిదండ్రులకు ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని మనము మర్చిపోయేటువంటి వారుగా ఉండకూడదు. హల్లెలూయా. ఈరోజు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు స్త్రీలు. నువ్వు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకంతే, తల్లిదండ్రులు మర్చిపోతారు. నువ్వు అత్తారింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీ తల్లిదండ్రులను నువ్వు మర్చిపోయేటువంటి వారిగా ఉండకూడదు. అన్నతోనో తమ్ముడితోనో చెప్పుకుంటారు, తమ్ముడా లేకపోతే అన్నయ్య నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా తల్లిదండ్రులు బాధ్యత భారం అంతా నీదే. మరి నువ్వేం చేస్తావు? మొత్తం అన్ని వదిలిచ్చేసుకుని వెళ్ళిపోతావేంటి? పెద్ద సెంటిమెంట్ డైలాగులు వేస్తారు. మళ్ళీ వీళ్ళకి మాట ఆడితే ఎవడో కొట్టినట్టు నీళ్ళు కారిపోతూ ఉంటే ఆడవాళ్ళకి మరి ఎలా వచ్చేదో తెలీదు. నువ్వేమైనా చచ్చిపోతున్నావేంటి? అత్తారింటికి వెళ్తున్నావు, నువ్వు కావాలంటే నెలకోసారి వచ్చి చూసుకోవచ్చు. దానికి పెద్ద అప్పగింతలు వెళ్ళావు. మరి వీళ్ళు అప్పగించకపోతే ఇంకెవడు చూసుకోడు. మరి అంటే మెల్లగా బాధ్యత అంతా పక్కనోడి మీద తోసేసి వీళ్ళు అక్కడ చేతులు దులిపేసి ఇంకంతే, ఇంకెళ్ళిపోతారు. నువ్వు ఎక్కడ ఉన్నానో ఎక్కడికి వెళ్ళి, అందుకనే దేవుడు ఆజ్ఞలు ఊరికనే రాయించలేదు. నువ్వు ఎక్కడ ఉన్నానో ఎక్కడికి వెళ్ళినానో నీ తల్లిదండ్రులు మాత్రం నువ్వు గౌరవించేవాడిగా, సన్మానించేటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉన్నప్పుడే దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం, దేవుని చేత మనము మెప్పించబడతాం. ఇంకో విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన 12వ ఏట నుండి తన యొక్క గృహమును, తన గృహము యొక్క పనులను, తన తల్లి మాటలకు లోబడి ఆయన ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు ఆయనకి 12వ ఏట అంటే 12 సంవత్సరాలు ఉన్నటువంటి సమయంలో పండక్కని యెరూషలేము మందిరానికి వెళ్ళారు. మందిరానికి వెళ్తే పండగ హడావిడి, కొన్ని వేల మంది, వందల మంది ఉన్నారు. ఈ దళితులు దేవునికి అర్పణలు అర్పించడం అవి ఇవి యోసేపు మరియలు చూసుకుంటూ ఉండగా యేసయ్య మొత్తం ఏ టైంలో పక్క వచ్చేసి ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతా కూడా చదువుతూ అక్కడ ఉన్నటువంటి వారికి కొన్ని విఫలమైనటువంటి అర్థాలను వారికి చెప్తూ ఉన్నాడు. అంటే జ్ఞానాన్ని వారికి విఫలంగా బోధిస్తూ ఉన్నాడు, ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు, సమాధానాలు చెప్తున్నాడు. ఆయన పనులు ఆయన ఉన్నాడు. ఏంటంటే ఇంకా అక్కడ చుట్టాలందరూ, బంధువులు చుట్టాలందరూ కూడా కలిసి యెరూషలేము మందిరానికి వెళ్తారు. కనుక పనులన్నీ అయిపోయినాయి, పండగ అంతా అయిపోయిన తరువాత వీరు ఇంటికి బయలుదేరారు. ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుండగా అంతే, ఈ యేసయ్య ఎక్కడున్నాడయ్యా అని మరియమ్మ యోసేపుని అడిగింది. యోసేపు అన్నాడు, నా దగ్గర ఎక్కడున్నాడు? వెనకాల ఉన్నాడేమో చూడు. వెనకాల లేడు. మన బంధువులు వెనక వస్తున్నారు, వాళ్ళు కూడా వస్తున్నాడేమో, నువ్వు పద అని సగం దూరం వెళ్ళిపోయా. వాడికి ఏమన్నా ఆకలి వచ్చిందేమో, కొని ఏమన్నా పెడదాం, చాలా దూరం నడవాలి కదా, ఎక్కడున్నాడో వాళ్ళని అడుగు అని చుట్టాలందరినీ అడిగేసరికి ఎక్కడ ఎవరి దగ్గర లేడు ఆయన. అప్పుడు కంగారు మొదలైంది. అయ్యి బాబోయ్, చాలా దూరం వచ్చేసాం, అక్కడే వదిలేసి వచ్చేసామేమో, మనం చూసుకోలేదు. అయ్యి బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఏమైపోయాడు చిన్నపిల్లోడు అని చెప్పి వెంటనే యోసేపు మైలు పరుగున గాడి తీసుకుని మరలా ఆ యెరూషలేము దేవాలయం వెనక్కి వెళ్ళేసరికి ఆ దేవాలయంలో ఒక ప్రాంతంలో ఆయన ఆ శాస్త్రు పరిచయుల దగ్గర, పెద్దల దగ్గర కూర్చొని ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధిస్తున్నటువంటి వాడిగా కనబడుతూ ఉంటాడు. హల్లెలూయా.
వెంటనే దేవుని పిలిచారు, యేసయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? మేము వెళ్ళిపోతూ మధ్యలో వచ్చావు, నువ్వు మాతో ఉండాలి కదా, మమ్మల్ని వదిలేసి నువ్వు ఇంకోసారి వెళ్ళకు, అర్థమైందా? సరే అమ్మా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినటువంటి దేవుడు, యోసేపు చనిపోయి ఆ కుటుంబానికి ఆధారం కోల్పోయినటువంటి సమయంలో కూడా తన తల్లి మాటకు లోబడి తన వెనుకాల తను పుట్టినటువంటి తోబుట్టువులందరినీ కూడా ఒక స్థాయిలో కానీ పెరిగి పెద్దయి వారి కాళ్ళ మీద వారు నిలబడి వారు పని చేసుకునేటువంటి సత్తా వారికి వచ్చేంత వరకు కూడా ఆ 12వ ఏట నుండి ఆయన సువార్తను ప్రారంభించేటువంటి సమయం వరకు ఆ ఇంటి దగ్గరే ఉండి తల్లికిని తోబుట్టువులకును పని చేస్తూ కుటుంబాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎందుకో తెలుసా? తల్లికి ఇచ్చినటువంటి మాట, ఆ రోజు తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి మాట 30 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆయన విడిచిపెట్టలేదు. తల్లిదండ్రులకు ఆయన ఇచ్చినటువంటి గౌరవం అలాంటిది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన సిలువ ఎక్కి సిలువలో మరణించేటువంటి కొన్ని క్షణాల ముందు ఆ సిలువ దగ్గర ఏడుస్తున్నటువంటి ఆయన తల్లి అయినటువంటి మరియను చూసి పక్కన ఉన్నటువంటి యోహానుతో చెప్తున్నాడు, అమ్మా నీకు యోహానును ఇస్తూ ఉన్నాను, యోహాను తల్లిని నీకు ఇస్తూ ఉన్నాను, తల్లిని జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళిపోతూ ఉన్నాను, తల్లి యోగక్షేమాలు నువ్వే చూసుకోవాలి, జాగ్రత్త అని తల్లిని ఆ యొక్క యోహానుకు అప్పగించి ఒక కుమారుడిగా నీకు ఉంటాడని అప్పగించి ఆ తల్లిని ఆ సమయంలో కూడా ఆ సిలువలో ఆ కఠినమైనటువంటి శిక్షను అనుభవిస్తూ ప్రాణాలు పోతున్నటువంటి సమయంలో కూడా తల్లిదండ్రుల కొరకు గౌరవించి సన్మానించినటువంటి మహనీయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన పాటించి మనకు చెప్పాడు తల్లిదండ్రులను గౌరవించమని. హల్లెలూయా. ఈ లోకంలో ఎవడు కూడా దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడిన వాడు ఎవడు కూడా తల్లిదండ్రులకి అంత గౌరవం ఇవ్వలేదేమో నాకు తెలిసి, ఎవరు కూడా ఇవ్వలేదు. కానీ యేసయ్య తన తల్లిదండ్రులకు అంత గౌరవాన్ని సన్మానించాడు. మరణంలో కూడా తల్లిదండ్రుల కొరకు ఆలోచించినటువంటి మహనీయుడు. అందుకని ఆయన కూడా తన జీవితంలో ఈ లోకంలో బ్రతికినంత కాలము తన తల్లిని తండ్రిని సన్మానించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు ఎంత దూరము తల్లిదండ్రులు విడిచి నువ్వు మ్యారేజ్ అయినా ఉద్యోగరీత్యా వెళ్ళిపోయినా నీ తల్లిదండ్రులను గౌరవించడం మాత్రం మనము మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకనంటే అది దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ గనుక. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే తల్లిదండ్రుల యొక్క అనుభవాన్ని మనము గౌరవించేటువంటి వారిగా మనం ఉండాలి. వారి అనుభవ రీతిలో కొన్ని విషయాలు మనకు చెప్తూ ఉంటారు. అవి మనకి కఠినంగా అనిపించినా, అవి మన సంతోషాన్ని దొంగిలించేటువంటి విధముగా మనకు అనిపించినను వారి అనుభవంతో మనకు చెప్తూ ఉన్నారు కనుక ఆ మాటకు లోబడుట కారణము చేత మనము సురక్షితముగా మన జీవితంలో బ్రతకగలము. హల్లెలూయా. హల్లెలూయా. కనుక తల్లిదండ్రుల యొక్క మాటకు విధేయత చూపించి వారిని సన్మానించి వారిని గౌరవించి వారి మాట వినుట చేత బిడలమైనటువంటి మనకు దేవుని యొక్క ఆశీస్సులను తల్లిదండ్రుల దీవెనలు మన మీదకి ప్రాప్తిస్తూ ఉంటాయి. హల్లెలూయా. కనుక తల్లిదండ్రులు గౌరవించుట సన్మానించుట నా జీవితంలో అది దేవుడు చెప్పేటువంటి రిక్వెస్ట్ కాదు, కానీ అది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. ఎప్పుడైతే ఈ యొక్క పట్టీని నువ్వు ఫాలో అవుతావో, ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క ఆజ్ఞ ప్రకారంగా నువ్వు బ్రతుకుతావో, నా కుటుంబాలు ఉంటాయో, మన కుటుంబము దేవునిలో ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. సరే, అందరూ కూడా 2 చేతులు పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు రెండో పాయింట్కి మనం వద్దాం. రెండో పాయింట్ మనం ధ్యానిద్దాం. మొదటిగా పిల్లలు తల్లిదండ్రులను సన్మానించుట లేక గౌరవించుటకు మనము అది ఆజ్ఞ మనము మర్చిపోకూడదని మొదటి పాయింట్లో మనం ధ్యానించాం. ఇప్పుడు రెండో పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు అదే తల్లిదండ్రులు పిల్లల చేత గౌరవాన్ని సన్మానమును పొందుట కొరకు అర్హతను కలిగి ఉండాలి.
తల్లిదండ్రుల గౌరవాన్ని పొందుట కొరకు అర్హతను కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించుట, సన్మానించుట ఎంత ప్రాముఖ్యమో, తల్లిదండ్రులు పిల్లల చేత గౌరవించబడుట, సన్మానించబడుట, ఆ అర్హతను పొందుట కూడా అంతే ప్రాముఖ్యమైనదని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. అందరూ కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం వినేటువంటి వారిగా ఉండాలి. జాగ్రత్తగా వినాలి. నీ పిల్లలు నిన్ను గౌరవించటం లేదంటే దానికి కారణం ఏమిటో తెలుసా? ఏదొక విషయంలో వారి యొద్ద నుండి అర్హతను కోల్పోయావేమో నీ జీవితంలో. తల్లిదండ్రులు పిల్లల నుండి గౌరవాన్ని కానీ ఆ సన్మానమును కానీ పొందుకోవడానికి 3 కారణాలు మనం చూస్తూ ఉంటాం. 3 కారణాలు ప్రాముఖ్యముగా, 3 రీజన్స్, 3 కారణాలు. గౌరవాన్ని నీ పిల్లలను నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? నీ పిల్లలు వారు ఎదిగే కొలదు నిన్ను సన్మానించి, నిన్ను ప్రేమించి, నువ్వు గౌరవించాలని నువ్వు ఆశపడుతున్నావా? అయితే నీలో ఈ మూడు విషయాలు నీలో ఉండాలి. ఈ 3 విషయాలు నేను చెప్పబోయేవి. ఆ 3 ఏంటో తెలుసా? మొదటిది ఫెయిత్ఫుల్నెస్, అనగా విశ్వాసం, అంటే నమ్మకమైనటువంటి జీవితం. తల్లిదండ్రుల్లో నమ్మకమైనటువంటి జీవితం ఉండాలి. నీలో నమ్మకమైనటువంటి జీవితం నీకు లేకపోతే నీ పిల్లల యొద్ద నుండి నీవు సన్మానించబడలేవు. నీ పిల్లల యొద్ద నుండి నీవు గౌరవాన్ని పొందుకోలేవు. అర్హత నీకు ఉండదు. తల్లిదండ్రులు నమ్మకము, విశ్వాసము లేక నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారుగా ఉండాలి. ప్రస్తుత దినాల్లో మనం చూసినప్పుడు పిల్లలు పెళ్లి వయసుకు వచ్చినను, అలాగే పిల్లలకు పెళ్ళయి మనవరాళ్ళు ఎత్తినను వారితో వీరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వారు ఎంతమంది లేరు కుటుంబాల్లో? ప్రస్తుత దినాల్లో అలాంటి వార్తలు విని ఎంతగానో మేము బాధపడుతూ ఉన్నాం. ఏంటి ఇలా అయిపోయారు? నీ యవన కాలంలో అటు ఇటు తొట్టిల్లామంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే దేవుడు అంటున్నాడు యవన కాలంలో యవనులు తొట్టిల్లుతారని. కానీ నీకు యవన కాలం దాటిపోయి, అన్ని కాలాలు దాటిపోయి పిల్లలకు పెళ్లిళ్ళు చేసి మనవరాలను ఎత్తి అప్పుడు కూడా నువ్వు నీచమైనటువంటి బుద్ధితో నీవు ఉన్నావు అంటే నీ పిల్లలు నిన్ను ఏ విధంగా గౌరవిస్తారు? నీ వలన వారి భర్త ముందు నీ కూతురి యొక్క పరువు పోతూ ఉంది. నీ చేసేటువంటి పనుల వలన, నీ వలన తన భార్య ముందు నీ కొడుకు యొక్క పరువు పోతూ ఉంది. నీ వలన తన పిల్లల యొద్ద తల్లిదండ్రుల యొక్క పరువు పోతూ ఉంది. ఎందుకనంటే నీ బతుకలా ఉంది. వయసు పెరిగినా నీ బుద్ధి మాత్రం సరైనటువంటి బుద్ధిలో లేదు. పిల్లలు చేతికి అందేటువంటి వయసుకు వచ్చినా నీ బతుకులో మాత్రం ఏ మార్పు లేదు. ఇలాంటి బతుకును నువ్వు బతుకుతూ నీ పిల్లల దగ్గర నుంచి గౌరవాన్ని, రెస్పెక్ట్ కావాలనుకోవడం అది నీ అవిధేయత అవుతుంది. నీ పిల్లల యొద్ద నుండి నీకు ఒక గౌరవం నీకు లభించాలి అంటే నమ్మకమైనటువంటి జీవితం, నమ్మకమైనటువంటి బ్రతుకు నీకు ఉండాలి. ముందు నీ పిల్లల యొద్దకి నీకు నమ్మకమైనటువంటి జీవితం కావాలి. ఆ నమ్మకమైనటువంటి జీవితం నీ యొద్ద వారు చూడలేనప్పుడు నిన్ను ఏ రకముగాను వారు గౌరవించరు. నిన్ను ఏ సందర్భంలో కూడా వారు నిన్ను విధేయత నీకు చూపించరు. నీ పిల్లల ద్వారా నువ్వు గౌరవాన్ని పొందుకోవాలి అంటే మొదట నీకు నమ్మకమైనటువంటి జీవితం నీవు కలిగి ఉండాలి. భార్య భర్తలు ఇరువురు కూడా నమ్మకత్వం కలిగి ఉండాలి. అదే నమ్మకత్వము మీలో మీ పిల్లలు చూడాలి. హల్లెలూయా. అప్పుడు నీ పిల్లల యొద్ద నుండి గౌరవాన్ని, సన్మానాన్ని నువ్వు పొందుకుంటావు. రెండవ విషయం ఏమిటో తెలుసా? రెండవది ఏమిటంటే ఫెయిర్నెస్ అనగా న్యాయము, అంటే నీతిని కలిగి జీవించుట, న్యాయమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించుట. నమ్మకమైనటువంటి జీవితం ఉండాలి. అంత మాత్రమే కాకుండా
న్యాయమైనటువంటి జీవితం నీకు ఉండాలి. నీవే మోసాలు చేసి బ్రతుకుతే, నీవే అన్యాయాలు అక్రమాలు చేసి బ్రతుకుతే, నీ పిల్లల దగ్గర నుండి నువ్వు ఏ విధమైనటువంటి రెస్పెక్ట్ని, గౌరవాన్ని నువ్వు సంపాదించుకోగలవు? ప్రియమైన దేవుని బిడ్డ, నీ పిల్లలను పెంచడంలో కూడా న్యాయమును కలిగి నువ్వు వ్యవహరించేటువంటి వాడుగా నీవు ఉండాలి. కొంతమందిలో ప్రేమ ఎక్కువై ఆ న్యాయాన్ని, నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటారు పిల్లల దగ్గర. అంటే పిల్లలను డిసిప్లైన్, క్రమశిక్షణలో పెట్టుట. మొదటిగా పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం అంటే 24 గంటలు కర్ర తీసుకుని చితకబాదేయడం కాదు, అడిగిన ప్రతిదానికి బెల్ట్ తీసుకుని వాతలెట్టేయడం కాదు. క్రమశిక్షణ అంటే అది కాదు. వాడికి బెత్తము ఎప్పుడు వాడాలో అప్పుడు వాడాలి. మా జీవితాల్లో మేము చూసినప్పుడు మా తండ్రి మమ్మల్ని ఎప్పుడు వరకు కొట్టారో తెలుసా? మేము 7వ తరగతికి వచ్చేంత వరకు కూడా మమ్మల్ని కర్ర తీసుకుని బెల్ట్ తీసుకుని గట్టిగా కొట్టేవారు. ఎందుకంటే అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి. నన్నైతే 10వ తరగతి వచ్చేంత వరకు కొట్టారు, ఎందుకంటే అల్లరి ఎక్కువ కాబట్టి. నేను 10వ తరగతి వచ్చేంత వరకు హాస్టల్లో ఉన్నా, హాస్టల్ నుండి వచ్చిన తర్వాత కూడా కొద్దిగా అల్లరి ఎక్కువ చేసేవాడు. అందుకని 10వ తరగతి వరకు కూడా కొట్టారు. కానీ ఒక సందర్భంలో ఆయన కొట్టకుండా ఒక మాట అన్నారు. అప్పుడు నేను ఏ అల్లరి చేశానో ఏం చేశానో తెలియదు, కానీ అప్పుడు ఆ సమయంలో నన్ను ఒక దెబ్బేశారు, గట్టిగా ఒక దెబ్బేసి ఆ బెల్ట్నో సంథింగ్ ఏదో అది కింద పడేసి ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారో తెలుసా? ఒరే, నువ్వు నా అంత ఎదిగావు, నువ్వు నా అంత ఉన్నావు, నువ్వు నిన్ను కొడుతుంటే నన్ను నేను కొట్టుకున్నట్టుందన్నారు. నా అంత ఎదిగావు నువ్వు అంటే 10వ తరగతి అంటే ఇంత ఉంటాం, 10వ తరగతి నుంచి ఎదుగుదల ఆగిపోద్ది. నా అంత ఉన్నావు నువ్వు, నిన్ను కొడుతుంటే నన్ను నేను కొట్టుకున్నట్టుందని చేతిలో ఉన్న కర్ర మరి బెల్టో అది కింద పడేశారు. ఆ రోజు నాకు ఎప్పటికీ చాలా బాగా గుర్తుంది. ఆ రోజు నుండి నేను అల్లరి కొద్దిగా తగ్గించాను. మొత్తం తగ్గలేదు కానీ కొద్దిగా తగ్గింది. అంటే కొట్టించుకునే అంత పరిస్థితి వరకు తెచ్చుకోను. అల్లరి మాత్రం మానలేదు, కానీ కొట్టించుకునే అంత పరిస్థితి వరకు తెచ్చుకునేవాడిని కాదు ఆ మాట. ఎందుకంటే అత్తమాను కొట్టేసుకోకూడదు. పిల్లలను కొంతమంది ఏం చేస్తారంటే అత్తమాను కొట్టేస్తారు. వాళ్ళని ఎప్పుడు కొట్టాలో అప్పుడే కొట్టాలి. ఇప్పుడు చిన్నపిల్లోడిని సండే స్కూల్కి వెళ్ళే పిల్లోని కొట్టామనుకో, ఆడు మాట అంటాడు. నా అంటున్నాను కొట్టామనుకో, ఆడు ఏం చేస్తాడు? తిరిగి కొడతాడు. ఒక తల్లిగా తండ్రిగా నువ్వు వెళ్ళిపోయి నా కొడుకే కదా నువ్వు కొట్టేస్తున్నావు అనుకో, అది సహించినంతసేపు కొట్టక అంటాడు. ఆడికి ఒళ్ళు మండిన తర్వాత నిన్ను వంగబెట్టి టప్మనుడు కొట్టాడు అనుకో, ఏం చేస్తావు అప్పుడు? ఎవరికి చెప్పుకోలేవు, ఓ మూలకెళ్ళి ఆడడం తప్ప. అంతేనా? క్రమశిక్షణ అంటే ఎప్పుడు కొట్టడమే కాదమ్మా. కొంతమంది క్రమశిక్షణ అంటే కొట్టడమే పని అనుకుంటారు. కొట్టడం వల్ల క్రమశిక్షణ రాదు. దేవుడు బెత్తం వాడమన్నాడు, కానీ బెత్తం ఎప్పుడు వాడాలో అప్పుడు వాడాలి. చిన్నప్పుడు అంతా గారం పెట్టేసి బెత్తం వాడవు, కానీ ఆడు ఎద్దులాగిన తెదిగిన తర్వాత ఆడు బెత్తం వాడతానంటే నువ్వు ఒక బెత్తం తెస్తే అది నీ మించిన బెత్తం తెస్తాడు. అలా ఉంటుంది పరిస్థితి. అందుకనే క్రమశిక్షణ అంటే కొంతమంది బెత్తం వాడడమే అనుకుంటారు, కానీ క్రమశిక్షణ అంటే ఎప్పుడు దండించాలో అప్పుడు దండించాలి, ఎప్పుడు మాట చెప్పాలి. చూసారా, ఆ తండ్రి ఒక ఏజ్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు ఆయన కొట్టడం మానేసి ఆయన చెప్పినటువంటి ఒక్క మాట నా జీవితంలో ఈరోజు నాకు ఎంత వయసు వచ్చినా నా జీవితంలో ఇప్పటికీ గుర్తుండిపోయాను. ఇప్పుడు అదే నాకు పట్టుబోయేటువంటి నా పిల్లల జీవితంలో కూడా వారు చిన్నప్పటి నుంచి వారు ఏ తప్పు చేసినా ఏం చేసినా నేను కొడతాను. కానీ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆహా, నా తండ్రి నా పట్ల ఇలా ఉన్నాడు కనుక నా కొడుకు కూడా నేను ఇప్పుడు ఈ సమయంలో కొట్టకూడదు, వాడికి నేను చెప్పి చూడాలి. క్రమశిక్షణలో పెట్టి. అందుకనే దేవుడు అంటాడు, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి. కోపము రేపకూడదు. ఏ సమయంలో చెప్పవలసింది, ఏ విధంగా చెప్పాలో ఆ విధంగానే మనం చెప్పేవారిగా మనం ఉండాలి. క్రమశిక్షణ వారికి నేర్పుతారు. అంటే న్యాయబద్ధముగా మనము వ్యవహరించినప్పుడు
క్రమశిక్షణలో వారిని పెడతాం. అలాగే రెండవదిగా స్వేచ్ఛను వారికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలమ్మా? స్వేచ్ఛను ఇవ్వడం అంటే రోడ్ల మీద పడి తిరగమని వదిలేయడం కాదు. స్వేచ్ఛను ఇవ్వడం అంటే వారి జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నారో వారి యొక్క చేతికి మనం వదిలేయాలి. ఇప్పుడు ప్రస్తుతం తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొంతమంది కొడుకంటే ఇంజనీర్ అవ్వాలి, కూతురంటే డాక్టర్ అవ్వాలి. ఇదే ప్రొజెక్షన్ మొత్తం, ఇదే ప్రొజెక్షన్ మొత్తం. వీళ్ళ మనసులో ఉన్నాయన్నీ కూడా పిల్లల మీద పేరుద్దినట్టు రుద్దేస్తారు. కంపు కంపు. నీ ఆలోచనని పిల్లల మీద రుద్దకు. వారు చదువుతూ ఉన్నప్పుడు కొంతమంది మ్యాథ్స్ అలాగే కొన్ని సబ్జెక్ట్లో కొన్ని మంచిగా మార్కులు వచ్చి చక్కగా చదువుతారు. కానీ సైన్స్ అలాగే బయాలజీలో కానీ ఫిజిక్స్లో కానీ వారికి సరైనటువంటి అవగాహన లేక సరిగ్గా చదవరు. ఆ సైంటిఫిక్ నేమ్స్ కానీ ఇవేమి కూడా సరిగ్గా గుర్తుండవు. దాంట్లో అంత పట్టును సాధించలే. ఆ టైంలో తల్లిదండ్రులుగా నువ్వు చెప్పాలి, అయ్యా నువ్వు మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ వీటిలో నువ్వు కొద్దిగా టాప్గా ఉన్నావు కనుక నీవు ఇంజనీరింగ్ సైడ్ వెళ్తే బాగుంటుందేమో, ఎందుకంటే అక్కడ ఇలా ఉంటుంది. నువ్వు ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకో, నీకు అది చేయడానికి నువ్వు వీలుగా ఉంటుందని ఒక ఆలోచన చెప్పి వారి యొక్క ఇష్టానికి, అంటే వారు ఏ కోర్స్ ఏ విధంగా వారి జీవితాన్ని స్థిరపరచుకుంటాడో ఒక ఆలోచన ఇచ్చి డెవలప్ చేసుకోమని వారి స్వేచ్ఛకు నువ్వు వదిలేయాలి. అంతేగాని వీడికి బయాలజీలో మొత్తం 0 మార్కులు వస్తాయి కానీ నువ్వు డాక్టరే చేయాలన్నావు అనుకో, ఆడి సచ్చినట్టు ఆడు చదువునా రేపన్న తర్వాత ఆడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకు పనికిరానిటువంటి జీవితంగా మధ్యలోనే ఆగిపోతాడు. పిల్లలకు నీవు క్రమశిక్షణతో పాటు స్వేచ్ఛనివ్వాలి. స్వేచ్ఛనివ్వడం అంటే కొన్ని విషయాల్లో వారిని నిర్ణయాలు తీసుకోమని వాటిని వారి చేతులకు నువ్వు వదిలిపెట్టాలి. వాటిలో వారు తీసుకున్నటువంటి నిర్ణయంలో వారిని నువ్వు బలపరచాలి. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా చేస్తూ ఉంటావో పిల్లల యొక్క గౌరవాన్ని, వారిని నిన్ను సన్మానించే విధముగా, ఒక మంచి ప్రేమను పొందుకునేటువంటి విధముగా తల్లిదండ్రులైనటువంటి మనం ఉంటాం. హల్లెలూయా. పిల్లల దగ్గర ఎప్పుడు కూడా మొరటిగా ప్రవర్తించకూడదు. పిల్లల్ని కనెత్తేనే సరిపోదు, వాళ్ళ ఒక మార్గంలో పెట్టాలి అంటే వాక్యంలో దేవుడు చెప్పేటువంటి కొన్ని పద్ధతులను మనము ఫాలో అవుతూ ఉండాలి. వాటిని మనము జాగ్రత్తగా మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు పిల్లల జీవితాలు నాశనం అవ్వకుండా వారు సంతోషంగా ఉంటారో మనము కూడా సంతోషంగా ఉంటాం. కనుక దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబముగా అది కనిపిస్తూ ఉంటుంది. కనుక మొదటగా ఏ విధంగా ఉండాలి అంటే విశ్వాసం అంటే నమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా న్యాయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అనగా క్రమశిక్షణ వారికి నేర్పే విధముగా, స్వేచ్ఛను వారికి అందించేటువంటి విధముగా మనం ఉండాలి. అలాగే మూడవదిగా ఏమిటంటే ఫలప్రదమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. తల్లిదండ్రులు ఫలప్రదమైనటువంటి జీవితాన్ని అంటే, ఫలప్రదమైనటువంటి జీవితం అంటే ఏంటో తెలుసా? కొంతమంది తల్లిదండ్రులు ఇప్పుడు అంటే నా తండ్రి కొరకు నేను చెప్తే మమ్మల్ని చదివించడానికి ప్రతి సంవత్సరం కూడా చీటీలు వేసేవారు. అంత గొప్ప స్కూల్లో ఎలా చదివించేస్తాడు, బోల్ వచ్చేస్తుందేమో పాస్ట్ గారు. కానీ చాలామంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. ఆలకాళ్ళు హాస్టల్స్లో అంత పెద్ద చదువులు, మన 24 గంటలు పని చేసినా మనమే చేయలేకపోతున్నాం. కానీ ఈయన ఎలా చదివించేస్తున్నాడు, బోల్డ్ వచ్చేస్తుంది అనుకునేవారు. కానీ మమ్మల్ని మా తండ్రి ఎలా చదివించాడో తెలుసా? సంవత్సరం చీటీలు వేసేవారు. ముగ్గురికి 3 చీటీలో 2 చీటీలో వేసేవారు. ఆయన సంవత్సరం అంతా కూడా రాత్రింబవళ్ళు మీటింగ్లకి తిరిగి కష్టపడి ఈ డబ్బులంతా కూడా ఆ చీటీలు కట్టేవారు. మేము ఫోన్ చేసేవారు, ఇదిగో మా స్కూల్లో సగం ఫీజే కట్టాం కదా, ఇంకో సగం ఫీజు కట్టమంటున్నారు అనగానే ఇంక వెంటనే ఆ చీటీ పాడేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఫీజులన్నీ కూడా సర్ది ఆ సంవత్సరం అంతా కూడా ఆ యొక్క చీటీని కంప్లీట్ చేస్తూ ఉండేవారు. మరలా వచ్చే సంవత్సరం మరలా ఇంకో చీటీ వేసి 2, 3 చీటీలు వేసి మరలా అదే పని. తన జీవితం అంతా కూడా త్యాగము చేస్తూ కష్టమంతా కూడా ఆయన భరిస్తూ ఈ స్థితిలో మమ్మల్ని ఆయన
కొనసాగిస్తూ అటు దేవునిలోనే కానీ ఇటు భౌతికంగా కానీ మమ్మల్ని ఎదుగుట కొరకు ఆయన ఎంతగానో కష్టపడుచు తన్ను తాను దిగజారిపోయాడు. ఆయన దిగజారిపోవడం అంటే నెగిటివ్ విషయం కాదు, అంటే కష్టములో అంతగా శ్రమించారని తన ప్రాణాన్నే పణంగా పెట్టారు. అంటే డే అనేది ఒక మనిషికి రాత్రింబవల్లో కష్టపడితే ఎక్కువ సంవత్సరాలు మనం బ్రతకలేం. మనిషికి రెస్ట్ అనేది కావాలి. మొన్నటి వారం విశ్రాంతి దినం కోసం మనం మాట్లాడాం కదా. రాత్రింబవళ్ళు, పగల మీటింగులు, రాత్రి మీటింగ్, మధ్య మీటింగ్. ఈస్ట్ గోదావరిలో ఉపవాస కూటాలకి వెళ్ళి ఉపవాస కూటాలు అంటే అక్కడ ఎలా జరుగుతాయో తెలుసా? మనకిలాగా పగలు రాత్రి ఉండవు. పగలో మధ్యాహ్నము రాత్రి 3 సెషన్లు ఉండాలి. 2 రోజులు పిలుచుకున్నారంటే 6 ప్రసంగాలు చెప్పాలి ఏకదాటిగా. మరల తక్కువ సమయం, గంట అరగంట ఎవరు 2 గంటలు చెప్పాలి, 2-2.5 గంటలు చెప్పాలి. ఈస్ట్ గోదావరిలో అక్కడ పద్ధతి అలా ఉంటుంది. ఇప్పుడు మేము టీం మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఉపవాస కూటాలు ఎవరైనా టీం మీటింగ్తో పాటు పెట్టుకున్నారనుకో, మా పరిస్థితి కూడా అంతే. కాకపోతే టీంలో సేవకులు ఉంటారు కాబట్టి ఒక సెషన్లో ఒకరు మాట్లాడితే ఇంకో సెషన్లో 2 గంటలు, 2-2.5 గంటలు చెప్పాలి వాళ్ళకి వాక్యాన్ని. 3 సెషన్లు ఉంటాయి. ఆయన పిలుచుకుని 2 రోజులు పిలిచారంటే 6 ప్రసంగాలు ఏకదాటిగా అరుస్తూనే ప్రసంగాలు చేయాలి. ఆ విధముగా ఆయన కష్టపడి నలిగిపోయి ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి తన పిల్లల కొరకు తన జీవితాన్నే ధారపోశారు. దాన్నే ఏమంటారంటే ఫలప్రదమైనటువంటి జీవితం. ఇప్పుడు సంఘము కూడా నీ ఆత్మీయ తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులే. వారిని కూడా నువ్వు నిర్లక్ష్య పెట్టడానికి వీళ్ళే. ఈరోజు నువ్వు ఉద్యోగాలు వచ్చి గొప్పవాడు అయిపోయావని నీ సంఘాన్ని, నీ సంఘములో ఉన్నటువంటి నీ ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులను నువ్వు నెగ్లెక్ట్ చేసే విధంగా ఉండకూడదు. నువ్వు క్షేమాభివృద్ధి చెందాలి అంటే నీ తల్లిదండ్రులకు నువ్వు ఎంత గొప్పవాడవైనా, నీ ఎంత గొప్ప పొజిషన్లో సంఘములో దేవుణ్ణి నిలబెట్టినా నీ ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క మాటను నువ్వు చెవదాటేవాడుగానే ఉండకూడదు. ఈ సంఘమును కూడా బలపరచుడు కొరకు, ఈ సంఘ బిడ్డల యొక్క యోగక్షేమాలు, దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు, శాపము తొలగిపోయి మన కుటుంబాలన్నీ కూడా ఒక కుటుంబముగా కలిసి ఆశీర్వాదమైనటువంటి మార్గంలో నడుచుడు కొరకు ఆయన ఒక తండ్రిగా ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తూ తన్ను తాను నలగగొట్టుకొని తన జీవితాన్ని ఈ సంఘము కొరకు, మన కొరకు దారబోసారో మనం ఒకసారి ఆలోచించాలి. దాన్నే ఫలప్రదమైనటువంటి జీవితం అంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఈరోజు మన ఆత్మీయ తండ్రి గారు మన మధ్యన లేకపోయినా, ఆయన పేరు విన్నా, ఆయన సేవను గుర్తు తెచ్చుకున్నా, ఒక గౌరవము, ఒక ఆనందము, ఒక కన్నీరు మన కంట నుండి ఎందుకు వస్తుందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ? ఒక ఫలప్రదమైనటువంటి జీవితాన్ని ఆ తండ్రి జీవించాడు గనుక. హల్లెలూయా. ఈరోజు నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ పిల్లల యొద్ద నీ జీవితం అలా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నా తల్లి కానీ నా తండ్రి కానీ లేకపోతే నా జీవితంలో నేను ఏం సాధించగలనని పిల్లలు ఒక ఆలోచనతో సతమతమైపోవాలి. అక్కడ తల్లో తండ్రో లేకపోతే ఆ వెలిత తెలియాలి. అప్పుడు తల్లిదండ్రులు ఆ యొక్క కుటుంబంలో న్యాయం చేసిన వారు అవుతారు. తల్లిదండ్రులు ఉన్నా చనిపోయినా పెద్ద తేడా ఏమి నీ కుటుంబంలో తెలియలేదనుకో, పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా ఆ సంఘంలో తేడా ఏమీ తెలియలేదనుకో, ఆ సంఘాన్ని కానీ ఆ కుటుంబాన్ని కానీ ఆ తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు, సరిగ్గా పట్టించుకోలేదని లెక్క. వారు లేనప్పుడు వారు వెలితనేది మనకు తెలుస్తుందనుకో, ఫలప్రదమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించారని. హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రులుగా పిలువబడుతున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, నీవు నీ బిడ్డల దగ్గర ఫలప్రదమైనటువంటి జీవితం, నీ త్యాగం వారికి తెలియాలి, నీ యొక్క కష్టం వారికి తెలియాలి. నువ్వు ఎంతగా శ్రమపడి వారిని పైకి తీసుకువస్తున్నావో వారికి తెలిసేటట్టుగా ఫలప్రదమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు నీ బిడ్డలు నువ్వు తెలియకుండానే
నీకు గౌరవాన్ని ఇస్తారు. నువ్వు కోరుకోక మునిపే వారు నిన్ను సన్మానిస్తారు. మరి ఎంత ఉద్యోగాలు వచ్చి ఎంత గొప్పవారిని పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయినా తల్లిదండ్రులకు ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని వారు ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వారు గౌరవాన్ని పొందుకునేటువంటి అర్హత తల్లిదండ్రులు కూడా సంపాదించాలి. హల్లెలూయా. ఇది రెండవ పాయింట్. మొట్టమొదటిగా పిల్లలు తల్లిదండ్రులు లోబడాలని పిల్లల కొరకు మనం ధ్యానించాం. రెండవదిగా తల్లిదండ్రులు ఆ గౌరవాన్ని పొందుకునేటువంటి అర్హతను వారు కూడా కలిగి ఉండాలని 3 విషయాలు మనం చూసాం. ఇప్పుడు ఆఖరి పాయింట్, 3వ పాయింట్ మనం చూద్దాం. మనము పొందేటువంటి బహుమతి ఏమిటి? తల్లిదండ్రులు ఈ విధంగా ఉండడం ద్వారా, పిల్లలు తల్లిదండ్రులు గౌరవించడం ద్వారా, వారిని సన్మానించడం ద్వారా, తల్లిదండ్రులు పిల్లల యొక్క గౌరవాన్ని ఆ యొక్క సన్మానాన్ని పొందుకోవడానికి తగినటువంటి అర్హతను కలిగి ఉండటం ద్వారా, కుటుంబము దేవుడు చెప్పినటువంటి విధానముగా ఉండటం ద్వారా మనము పొందుకునేటువంటి బహుమానం ఏమిటి, లాభం ఏమిటి అంటే దాంట్లో కూడా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే అవర్ డేస్ విల్ బి లెంత్, అనగా మన బ్రతుకు దినములు పొడిగించబడతాయంట. హల్లెలూయా. ఆ వాగ్దానములో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6:3 మనం ఇందాక చదువుకున్నాం కదా, నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లుగా నీ తల్లి నీ తండ్రిని సన్మానింపము. దీర్ఘాయుష్ కలిగి నీవు ఉంటావు, దీర్ఘాయుష్ కలిగి నీవు ఉంటావు. అంత మాత్రమే కాకుండా రెండవది ఏమిటంటే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. యువర్ లైఫ్ విల్ బి లైటెండ్, వెలుగుమయం అనగా ఆశీర్వాదము నీ జీవితంలో ఉంటుంది. ఒక మనిషికి మన జీవితంలో కావలసినవి ఏమిటండి? ఒకటి దీర్ఘాయుష్, ఆయుష్ ఒకటే ఉంటే సరిపోద్దా? రెండవది ఆశీర్వాదము. ఆయుష్ ఆశీర్వాదం ఉంటే ఇంకంతకన్నా ఇంకేం కావాలి మానవుడికి? దానికోసమే కదా అహర్నిశలు మనం కష్టపడేది. దేవుడు అంటూ ఉన్నాడు, నీ తల్లి నీ తండ్రిని నువ్వు సన్మానిస్తే, తల్లిదండ్రులు పిల్లల యొక్క గౌరవాన్ని వారి యొక్క సన్మానాన్ని పొందుకోగలిగినటువంటి అర్హతను మీరు సంపాదించినప్పుడు ఈ భూమిపైన మీరు దీర్ఘాయుష్మంతులవుతారు. అంత మాత్రమే కాదు, నా ఆశీర్వాదము నీకుంటుంది. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము తరతరములకు నిలిచేటువంటి ఆశీర్వాదం. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదములో ఆరోగ్యం ఉన్నది, ఆయన ఆశీర్వాదములో నీ యొక్క డబ్బు విస్తరణ ఉన్నది, ఆయన యొక్క ఆశీర్వాదములో పరలోక రాజ్యం ఉన్నది, ఆయన ఆశీర్వాదములో ఆత్మ నింపుదల ఉన్నది. హల్లెలూయా. ఆయన సమస్తము కూడా ఇచ్చేటువంటి దేవుడు. నీ తల్లిదండ్రులను సన్మానించగలిగితే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీదకి వస్తాయి. హల్లెలూయా. కనుక ఈరోజు నీకున్నటువంటి తల్లిదండ్రులు వారు వృద్ధాప్యంలోనికి వస్తూ ఉన్నా వారిని గౌరవించడం, సన్మానించడం మర్చిపోకు ప్రియమైన దేవుని బిడ్డ. అలాగే తల్లిదండ్రులైనటువంటి వారు కూడా నీ పిల్లలు నిన్ను చూసి నిన్ను గౌరవించి నిన్ను సన్మానించడానికి వీలుగా అర్హతను కూడా నువ్వు సంపాదించుకునేటువంటి వాడిగా నువ్వు ఉండాలి. గాలికి వదిలేసి వారి ముందే నువ్వు అల్లరి చిల్లరగా ఉండడానికి వీల్లేదు. నువ్వు యవన కాలంలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా బ్రతికావో అదంతా కూడా ప్రక్కన పెట్టు. ఎందుకంటే అప్పుడు నువ్వు ఒంటరివి. ఇప్పుడు నీకు భార్య బిడ్డలు, ఒక కుటుంబానికి నడిపించేటువంటి ఒక నాయకుడిగా నీవు ఉన్నప్పుడు, కుటుంబానికి ఒక యజమానుడిగా నీవు ఉన్నప్పుడు, ఒక సంఘానికి యజమానుడిగా నీవు ఉన్నప్పుడు ఆ గౌరవాన్ని ఆ సన్మానాన్ని పొందుకోగలిగినటువంటి అర్హతను నువ్వు సంపాదించాలి. హల్లెలూయా. కనుక ఈరోజు 5వ ఆజ్ఞలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లుగా, ఈ భూమి మీద నువ్వు ఆశీర్వాదం పొందినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము. కనుక అది ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులను, ఇది నీకు జన్మనిచ్చినటువంటి నీ తల్లిదండ్రులను ఎవ్వరిని కూడా నువ్వు నెగ్లెక్ట్ చేయకు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను నువ్వు పాటించకుండా దేవునికి వేరై మనము ఏమీ కూడా ఫలించలేము. కనుక భౌతికమైనటువంటి నీ తల్లిదండ్రులను, ఆత్మీయమైనటువంటి తల్లి అన్ని సంఘ కాపరులను ఎప్పుడూ కూడా మర్చిపోకు ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు లోబడి ఉండాలి వారికి. వారి మాటను నువ్వు వినాలి. వాక్యానుసారముగా వాక్యములో నుండి కొన్నిసార్లు నీకు గద్దించి నీకు చెప్పినప్పుడు
ఆ గద్దింపుకు కూడా నువ్వు లోబడాలి. లోబడినప్పుడే, నువ్వు అన్ని తల్లిదండ్రులను సన్మానించినప్పుడే, నువ్వు గౌరవాన్ని ఇచ్చినప్పుడే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఆరోగ్యముతో ఆయుష్తో నువ్వు వర్ధిల్లుతావు. అటువంటి కృపను, అటువంటి ఆశీర్వాదమును సంఘబిడ్డలని మీ అందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక.